మీకు ముందుగా హ్యాపీ డాక్టర్స్ డే. డాక్టర్స్ డే స్పెషల్గా మీ ఫ్యామిలీతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాలుగా మీరు సర్వీస్ చేస్తున్నారు సార్, చెప్పండి. మా ఫాదర్ ఇన్స్పిరేషన్తో, అంటే ఈ వాజ్ అంటే ఫ్యామిలీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, యాజ్ ఎ బిజినెస్ మెన్గా తను కోరుకున్నది ఏంటంటే పిల్లలు డాక్టర్స్ కావాలని కోరుకున్నారు. శృతి మ్యామ్, సర్వేంద్రియానం నయనం ప్రధానం, ఈ మాటని గత కొన్ని సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం. కళ్ళు లేకపోతే ప్రపంచమే లేదు అని. సో దానికి మీరు మీ సేవలు అందిస్తూ ఉన్నారు. కళ్ళకి సంబంధించి ఎలా అనిపిస్తూ ఉంది? మీరు ఎన్ని సంవత్సరాలుగా మీ సర్వీస్ చేస్తూ ఉన్నారు? Out of all the sense organs, eye is a major thing. డాక్టర్స్ కూడా లవ్లో పడతారా? సో ఎలా పడతారు విషయం చెప్పండి. Issues are very common. అది అరేంజ్డ్ అయినా లవ్ అయినా ఆ ముందు వరకే. వన్స్ యూర్ మ్యారీడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్, లవ్ అయినా అరేంజ్డ్ అయినా. ఒక డాక్టర్ మరొక డాక్టర్ని ఎందుకు అసలు మ్యారేజ్ చేసుకుంటారు చెప్పండి సార్? అండర్స్టాండ్ ద ప్రొఫెషన్ అండ్ దే అండర్స్టాండ్ ద ఫ్యామిలీ లైఫ్. నవ్య చెప్పండి, నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కెరీర్ కాబట్టి. మీరు మీ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? ప్రతి అమ్మాయికి కొన్ని కళలు ఉంటాయి అంటారు కదా. ఇప్పుడు నాకు కెరియర్ మీద ఎక్కువ దృష్టి ఉంది. లైక్ బికాజ్ నేను యంగ్ 30 years old 35 years old డాక్టర్స్ని చూస్తుంటాను బయట. దే ఆర్ సెటిల్డ్, దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. అంటే పేషెంట్స్ని ముందు పెడుతున్నారు ఫస్ట్, ఫ్యామిలీని కూడా డెఫినెట్లీ ముందు పెట్టాలి. కార్తిక్ గారు, కార్డియాలజీ అనగానే ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కరోనా చాలామంది గుండె జబ్బుతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కార్డియాక్ అరెస్ట్ విన్నాం చాలా కేసెస్. సో అప్పుడు మీ సర్వీస్ ఎలా ఉండింది చెప్పండి. కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలామందికి ఏంటంటే ఈ మధ్యలో పోస్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్, పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ అనేది హార్ట్ డిజీజెస్, సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అందరూ వరి అవుతున్నారు. సో అలాంటిది అనేది ఇప్పటివరకు యాక్చువల్గా ఒక అమ్మ అవ్వడం అనేది చాలా చాలా అందరికీ, అమ్మాయిలు పెళ్ళైన ప్రతి అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది కామన్గా. సో ఒక ప్రెగ్నెంట్ లేడీ మీ దగ్గరికి వచ్చినప్పుడు, ద ఫస్ట్ 3 monthsలోనూ సెకండ్ మంత్లోనూ వచ్చినప్పుడు మీరు ఇచ్చే ది బెస్ట్ సజెషన్స్ ఏమిటి? మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే 3 months ముందే వెళ్ళాలి గైనకాలజిస్ట్ దగ్గరికి. వెళ్తే దే విల్ సజెస్ట్ యూ. అంటే లైక్ ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, పాలిసిస్టిక్ ఓవరీస్ లేకపోతే ఒబేసిటీ ఉంది. నవ్య గారు చెప్పండి, నెక్స్ట్ జనరేషన్ ఒకవేళ మేము MBBS చదవాలనుకుంటున్నాం, బైపీసీ తీసుకున్నాము, మా గోల్ అదే అని చెప్పే వాళ్ళకి, అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ న్యూ జనరేషన్ కాబట్టి? హార్డ్ వర్క్ ఈజ్ ద మెయిన్ థింగ్ అబౌట్ గోయింగ్ ఇన్ టు బైపీసీ ఫస్ట్. లైక్ ఫస్ట్ ఫిజియాలజీ, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి బయటికి రావడం ఈజ్ అ బిగ్ థింగ్.